గాయస్, ఇప్పుడు మనము పప్పుచారు చేసుకుందాం. పప్పుచారుకి కావాల్సింది కందిపప్పు, ఒక కప్ కందిపప్పు. దాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, పసుపు, సాల్ట్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి, 2 గ్లాసులు వాటర్. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నిమ్మకాయ సేదంత చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చూసుకొని, ఉడికితే దింపేసుకొని ఎనుపుకోవాలి. మొత్తం ఎనుపుకోవాలి మెత్తగా. తర్వాత చింతపండు రసం తీసుకోండి. మీరు చేత్తో ఇష్టం లేకపోతే ఉంటుంది కదా, దాన్ని బట్టి అయినా మీరు తీసేయచ్చు, జల్లించుకోవచ్చు. అప్పుడు పిప్పి ఒక్క రవ్వ కూడా పడదు. ఇప్పుడు పులుపు సరిపోయినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తిరుమాత గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఆనియన్స్ కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత పప్పులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా పప్పు చారుని మరిగించుకోవాలి. పప్పు చారుని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. పప్పుచారు మరిగిన తర్వాత దాంట్లో కొత్తిమీర చల్లుకుంటే రెడీ పప్పుచారు. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది.